దుర్గా ప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు 2019 ఎలక్షన్స్కి కరెక్ట్గా 1 నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల దుర్గాప్రసాదరావు గారు సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ, అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా బల్లి కళ్యాణ్ని ఆదరించిన తీరు కానీ, ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఆప్యాయంగా చూడడం, వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను. అలానే బీదా మస్తాన్ రావు గారు, ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం. కానీ 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా 20 సంవత్సరాల పాటు బీదా మస్తాన్ రావు గారు పనిచేస్తున్నారు. అలాంటిది 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా మస్తాన్ రావుని ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీదా మస్తాన్ రావుని దగ్గరకు తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ, మోపిదేవి వెంకటరమణ గారిని కానీ, మోపిదేవి వెంకటరమణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ, అలానే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ, ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చారు. అలానే పోతుల సునీతమ్మకి, ఆమెను కూడా 2019 ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ, ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ, ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరకు తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని, ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అద్భుతమని చెప్పాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు, ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు. అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం. సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం 3 నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ, వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు, ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయం లేకుండా కేవలం 3 నెలలు కూడా తిరగకముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలోకి మారుతారు. వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మేము మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా, మా ప్రాంతం యొక్క అభివృద్ధికి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు? ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పగలగాలి. ఎందుకు పార్టీ మారుతున్నారు? ఏ ఉద్దేశంతో పార్టీ మారుతూ ఉన్నారు? ఏ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతూ ఉన్నారు? ఏ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఏ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు అనే సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగితే తప్పకుండా ఎట్లాంటి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉండదు.
సో ఇట్లా కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఈ పార్టీలు ఫిరాయింపులను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా నేను రిజైన్ చేసి నా పార్టీలోకి రమ్మని చెప్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలను మాత్రమే చూస్ చేసుకొని రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి వాళ్ళని రాజీనామా చేయించి తన పార్టీ ఖాతాల్లో వేసుకోవడానికి వారందరి దగ్గర రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం వైజాగ్లో తీసుకుంటే మొన్న కార్పొరేటర్స్ మేయర్లను తీసుకున్నారు, మొన్న ఒంగోలులో తీసుకుంటే కార్పొరేటర్లు మేయర్లను తీసుకున్నారు, అనేక మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తీసుకుంటా ఉన్నారు. వీరందరినీ కూడా మీరు రాజీనామాలు చేయించి తీసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఇక్కడ మీరు రాజీనామాలు చేయిస్తే గెలవలేరు.